ఓం శాంతి 1/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పరచింతన వదిలి తమ కళ్యాణం చేసుకోండి. పరచింతన అంటే శరీరం గురించి కూడా ఆలోచనను పరచింతన అంటారు బాబా. మరియు వారు మారాలి, ఇతరులు మారాలి, ఇంకొకరు మారాలి, ఇలా ఆలోచన చేయడం కూడా పరచింతన. ఆత్మ గురించి యోచన చేయాలి. మీరు బంగారు వలె తయారై ఇతరులకు మార్గం చూపించండి. ప్రశ్న: ఎవరైతే సదా అశరీరిగా ఈ అభ్యాసం చేస్తూ ఉంటారో వారి ముఖ్య గుర్తులు వినిపించండి. జవాబు: వీరు హఠంతో తమ కర్మేంద్రియాలను వశం చేసుకోలేదు. బలవంతంగా హఠంతో కర్మేంద్రియాలను వశం చేసుకోవాలని చూస్తే ఇంకా ఎక్కువగా తప్పులు జరుగుతూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కర్మేంద్రియాలు స్వతహాగానే శీతలం అవుతాయి. ఆత్మలైన మనం పరస్పరము సోదరులము అనే స్మృతి స్వతహాగానే ఉంటుంది. దేహ అభిమానము తొలగిపోతుంది. నామరూపాల నశ సమాప్తమైపోతుంది. ఇతరుల స్మృతి కలగదు. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. వీరు కేవలం ప్రేమ సాగరులే కాదు, జ్ఞాన సాగరులు కూడా అయ్యారు. జ్ఞానము అజ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞానాన్ని పగలు, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానం అనే పదం మంచిది, అజ్ఞానం అనే పదం చెడ్డది. అర్ధకల్పము జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది, అర్ధకల్పం అజ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. అజ్ఞాన ప్రాలబ్ధము దుఃఖం, అజ్ఞానం ఉన్నందుకు ప్రాప్తి. ఇక్కడ జ్ఞానం వింటూ ఉన్నందుకు అక్కడ ప్రాప్తి సుఖం. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. జ్ఞానమని దేనిని అంటారో, అజ్ఞానమని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఇవి అనంతమైన విషయాలు. జ్ఞానం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో మీరు అందరికీ వినిపిస్తారు. జ్ఞానము ద్వారా మీరు పూజ్యులుగా అవుతున్నారు. పూజ్యులుగా అయినప్పుడు పూజా సామాగ్రి మొదలైన వాటి గురించి మీరు తెలుసుకుంటారు. మందిరాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్మృతి చిహ్నాలు, జ్ఞాపకార్థాలు అని మీకు తెలుసు. దేవతల జీవిత కథ ఏంటో మీకు తెలుసు. పూజ చేసేందుకు వెళ్ళే వారికి విషయాలు తెలియవు. పూజించటాన్ని భక్తి అని అంటారు. భక్తి ఫలాన్ని ఇవ్వటానికి భగవంతుడు భక్తులతో వచ్చి కలుస్తారు అనగా భగవంతుడే వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. పూజ్యులు సత్యుగంలో, పూజారులు కలియుగంలో ఉంటారు. ఈరోజు ఏముందో, రేపేం జరగబోతుందో పిల్లలైనా మీకు తెలుసు. వినాశనము తప్పకుండా జరుగుతుంది, ఎప్పుడైనా జరగవచ్చు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి అని గాయనం చేయబడింది. గృహ యుద్ధాలు, ప్రాకృతిక ఆపదలను ఈశ్వరీయ ఆపదలు అని అనరాదు అని వ్రాయాలి. ఇవన్నీ డ్రామాలు ఫిక్స్ అయి ఉన్నాయి. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలన్నీ సంభవించనున్నాయి. ఇవి వినాశనంలో సహాయపడతాయి. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆకలి, చావులు, భూకంపాలు మొదలైనవన్నీ రానున్నాయి. వీటి ద్వారానే వినాశనం అవుతుంది. ఇవన్నీ జరగాల్సిందేనని పిల్లలకు తెలుసు. లేకపోతే సత్యుగంలో ఇంత తక్కువ మంది ఎందుకు ఉంటారు? తప్పకుండా ఇప్పుడు గొప్ప వినాశనం జరుగుతుంది. పిల్లలు మంచి రీతిగా గ్రహించాలి. ఈ వస్త్రాలన్నీ శుభ్రపరచబడతాయి. ఇది అనంతమైన గొప్ప మిషనరీ ప్రచార సంస్థ. మురికి పట్టిన వస్త్రాలను సోప్తో ఉతికి శుభ్రపరిచినట్లు అని గాయనం ఉంది. ఇది ఈ స్థూలమైన శరీరానికి ధరించే వస్త్రాల విషయం కాదు. అది శరీరానికి సంబంధించిన విషయం. వికారాలతో పాపభరితమైన మలినమైన మనస్సును పరమాత్ముడి స్మృతితో శుద్ధపరచుకోవాలి అని అర్థం. ఆత్మలను యోగ బలంతో ఉతకాలి, శుభ్రపరచుకోవాలి. ఈ సమయంలో పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కనుక శరీరాలు కూడా అలాగే అవుతాయి. పతిత పావనుడైన తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారు చేస్తారో మీరు తెలుసుకున్నారు. మిగిలిన వారంతా సమాప్తం అయిపోతారు. తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలుపుతారు. మనుషులైతే ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎక్కడెక్కడ భక్తి బాగా జరుగుతుందో,
యజ్ఞ యాగాదులు జరుగుతాయి. అక్కడంతా వెళ్ళి ఇలా వివరించాలి. ఎవరికి మీరు భక్తి చేస్తున్నారో వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకోండి. వారు ఎలా జీవన్ముక్తిని పొందారో అర్థం చేసుకోండి. అప్పుడు మీరు కూడా జీవన్ముక్తిని పొందుతారు అని వారికి చెప్పండి. మందిరాలలో కూర్చొని వారి జీవిత కథను చెప్పినట్లయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు కూడా ఇప్పుడు జీవిత కథను వింటున్నారు. పిల్లలైన మీకు ఎంతో తెలివి లభిస్తుంది. పరంపిత పరమాత్మ జీవిత కథను గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనడం వలన అది జీవిత కథ అనిపించుకోదు. పిల్లలైన మీరిప్పుడు పరంపిత పరమాత్మ జీవిత కథను తెలుసుకున్నారు. అనగా ఆది మధ్య అంత్యాలను గురించి తెలుసుకున్నారు. ఈ సమయాన్ని ఆది సమయము అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తున్నారు. తర్వాత మధ్యలో భక్తి పాత్ర నడుస్తుంది. ఈ సమయంలో నేను వచ్చి స్థాపన చేస్తాను, చేయిస్తాను. నేను చేసి చేయించేవాడిని అని తండ్రి అంటారు. ప్రేరేపించడాన్ని చేయడం అని అనరు. ఎక్కడో ఉండి ప్రేరేపించడాన్ని. తండ్రి వచ్చి బ్రహ్మ కర్మేంద్రియాల ద్వారా చేస్తారు. ఇందులో ప్రేరణ విషయం లేదు. చేసి చేయించువారు తప్పకుండా సన్ముఖంలో ఉండే ఇక్కడ ఉండే చేయిస్తారు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. శరీరం లేకుండా ఆత్మ ఏది చేయలేదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేస్తారు అని చాలామంది అంటారు. ఇందులో ప్రేరణ మాటే లేదు. అలాగైతే శివ జయంతి ఎందుకు జరుపుకుంటారు అని తండ్రి అంటారు. ప్రేరణ ద్వారా పని జరిగేలా ఉంటే ఇక వారు రావడం ఎందుకు? కల్పకల్పము వస్తారు అని అంటారు. ఈశ్వరుడు అంటే ఎవరో తెలియదు. ఈశ్వరుడే ప్రేరణ ద్వారా అన్నీ చేయిస్తారు అని అంటారు. నిరాకారుడు ప్రేరణ ద్వారా ఎలా చేస్తారు? వారు చేసి చేయించేవారు వచ్చి మార్గాన్ని తెలిపిస్తారు. కర్మేంద్రియాల ద్వారా మురళిని నడిపిస్తారు. కర్మేంద్రియాల ఆధారం తీసుకోనంత వరకు మురళిని ఎలా వినిపించగలరు? అతను జ్ఞానసాగరుడు, కానీ వినిపించేందుకు నోరు కావాలి కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు సృష్టి ఆది మధ్య అంత్యాల గురించి తెలిసింది. పూర్తి జ్ఞానమంతా లభించింది. జ్ఞానం లేకుండా గతి లేదు అని భావిస్తారు. మరి జ్ఞానం ఎవరు ఇవ్వాలి? జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గముల మధ్య భేదాన్ని గ్రహించండి. విజ్ఞానం అని కూడా అంటారు. అజ్ఞానం అనగా అంధకారం, జ్ఞానము విజ్ఞానాలను మీరు ముక్తి, జీవన్ముక్తి అని కూడా చెప్పవచ్చు. మీకు ఇప్పుడు పావనంగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఈ విషయాలను ఎవరైనా విన్నట్లయితే ఆశ్చర్యపడతారు. ఆత్మయే జ్ఞానాన్ని తీసుకుంటుంది అని అంటారు. కనుక ఆత్మ తప్పకుండా ఆ సంస్కారాన్ని తీసుకువెళ్తుంది కదా. మరి మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు అంటే ఆ జ్ఞానం ఉండాలి కదా అని అంటారు. కానీ ఈ పురుషార్థము, ఈ ప్రయత్నాలు ప్రాలబ్ధం పొందడానికి అని, ప్రాలబ్ధం లభించిన తర్వాత ఇక జ్ఞానం అవసరమే ఉండదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యుగము అంటే పిల్లలైన మీకు లభించే ప్రాలబ్ధం. ఈ మాటలు వింటూనే ఆశ్చర్యపడతారు. ఈ జ్ఞానం పరంపరగా ఎందుకు నడవదు అని అడుగుతారు. ఇది ప్రాయలోపమైపోతుంది అని తండ్రి అంటారు. పగలు వచ్చేస్తే అజ్ఞానం ఉండనే ఉండదు. జ్ఞానం అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకొని అర్థం చేయించాల్సిన విషయాలు. అంత త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. పిల్లల కొరకు స్వర్గ కానుకను తీసుకొని వస్తారు. భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తారు. భక్తి తర్వాత సద్గతి, వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. లక్షణాలు కూడా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు వింటూనే ఉంటారు. ఒక్క నిప్పు రవ్వ అంటుకుంటూనే 1-2 గంటలలోనే పూర్తి ఇల్లు కాలిపోయి భస్మం అయిపోతుంది. ఇది క్రొత్త విషయం ఏమీ కాదు. సత్యుగంలో శ్రేష్టాచారి మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేష్టాచారులుగా అవ్వడంలో ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది. ఈ విధంగా క్రింద పడే వారికి చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. మరలా కోలుకునేందుకు సమయం పడుతుంది. అన్నింటికన్నా పెద్ద దెబ్బ కామ వికారానిది. అందుకే కామ మహాశత్రువు అని అంటారు. ఇదే పతితంగా చేస్తుంది. వికారాల కారణంగానే గొడవలు అవుతాయి. వికారాలను వదలకపోతే అంతకంటే
పాత్రలు శుభ్రం చేయడం, అంట్లు తోముకోవడం మంచిది అని తప్పకుండా అంటారు. కసువులు ఊడ్చుకుంటూ, ఇల్లు తుడుచుకుంటూ ఉన్నా పవిత్రంగా ఉంటారు. అలా ఉండేందుకు చాలా ధైర్యం అవసరం. ఎవరైనా తండ్రి శరణులోకి వచ్చారు అంటే మాయ కూడా యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. పంచవికారాల రోగం ఇంకా ఎక్కువగా అవుతుంది. మొదట పక్కా నిశ్చయ బుద్ధి అవసరం. జీవించి ఉంటూనే మరణించి ఉండాలి. ఇక్కడ నుండి లంగర్ ఎత్తేసుకున్నారు. కలియుగ వికారి తీరాన్ని మీరు వదిలేశారు. ఇప్పుడు మీరు యాత్రలో ఉన్నారు. అశరీరిగా అయి మన ఇంటికి వెళ్తాం. ఆత్మకు తాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తాను అనే జ్ఞానం ఉంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అయ్యి యాత్రలో ఉంటారు. ఇదంతా ఒక శ్మశానమని బుద్ధిలో గుర్తు ఉండాలి. మనం మళ్ళీ సుఖధామంలోకి వెళ్తున్నాం. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకే మనకు యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. పావనంగా అయ్యేందుకు మనము యోగంలో ఉంటున్నాం. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. అప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఇది ఎంత అద్భుతమైన యాత్ర! ఇది బుద్ధిలో గుర్తు ఉండాలి. కేవలము తండ్రిని మరియు స్వర్గ రాజధానిని స్మృతి చెయ్యండి. ఇంత సహజమైన విషయం కూడా గుర్తు ఉండదు. తండ్రిని స్మృతి చెయ్యండి చాలు, కానీ మాయ అది కూడా స్మృతి చెయ్యనివ్వదు. శ్రమ కలుగుతుంది. మా బాబా వచ్చి ఉన్నారు అని ఆత్మజ్ఞానం లభించింది. ఆత్మయే చదువుకుంటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. దేహాభిమానంలోకి రావడం వలన అనేక సంబంధాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు బ్రహ్మకుమార్ కుమారీలు అంటే సోదర సోదరీలుగా అయ్యారు. పరస్పరంలో భాయి భాయి సోదర ఆత్మలు, సోదరీ సోదరులుగా కూడా అయ్యారు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇరువురికి వారసత్వం కావాల్సిందే. ఆత్మయే పురుషార్థం చేస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించడమే శ్రమతో కూడిన పని. దేహ అభిమానం ఉండరాదు. శరీరం లేకుంటే వికారాలు దేనితో చేస్తారు? మనం ఆత్మలము, తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీర స్మృతియే ఉండరాదు. ఎంతెంత యోగిగా అవుతూ ఉంటారో అంత కర్మేంద్రియాలు చల్లబడుతూ శాంతమవుతూ ఉంటాయి. దేహ అభిమానంలోకి వస్తే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. తను ప్రాప్తిని పొందుతున్నట్లు ఆత్మకు తెలుసు. శరీరం నుండి వేరుగా అవుతూ ఉంటుంది. అప్పుడు కర్మేంద్రియాలు శాంతమవుతాయి. సన్యాసులు మందు అంటే భంగు మొదలైనవి తీసుకొని కర్మేంద్రియాలను శీతలపరుచుకుంటారు. అది హఠయోగం. మీరు యోగాన్ని వినియోగించాలి. యోగ బలము ద్వారా మీరు కర్మేంద్రియాలను వశపరుచుకోలేరా? ఆత్మ అభిమానిగా అయ్యే కొలది కర్మేంద్రియాలు శీతలమవుతాయి. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలా ఉన్నతమైన ప్రాప్తి కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, యోగ బలము ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. అందుకే భారతదేశపు యోగం ప్రసిద్ధిగాంచింది. మీరు మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ప్రజలు కూడా స్వర్గవాసులే కదా. యోగ బలము ద్వారా మీరు స్వర్గవాసులుగా అవుతారు. బాహుబలము ద్వారా అవ్వలేరు. ఎక్కువ శ్రమ ఏమీ లేదు. కుమారీల కొరకు శ్రమ ఏమాత్రం ఉండదు. వారు స్వేచ్ఛగా ఉంటారు. వికారాలలోకి వెళ్ళినట్లయితే చాలా పెద్ద పంచాయతీ మొదలవుతుంది. కుమారిగా ఉండడం చాలా మంచిది. లేకుంటే అదర్ కుమారి, వివాహమైనటువంటి వారు అనే పేరు వస్తుంది. యుగల్గా కూడా ఎందుకు అవ్వాలి జంటగా? ఇందులో కూడా నామరూపాల నశ ఎక్కుతుంది. ఇది కూడా మూర్ఖత్వమే. జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండేందుకు చాలా గొప్ప ధైర్యం అవసరం. జ్ఞానంలో పూర్తి పరాకాష్ఠ ఉన్నత స్థితి అవసరం. చాలామంది ఇలా ఎంతగానో ధైర్యం చేసి చూపిస్తారు. కానీ అగ్ని వేడి రగులుకుంది అంటే ఆట సమాప్తం అయిపోతుంది. అందుకే కుమారిగా ఉండడం ఎంతో మంచిది అని తండ్రి చెప్తారు. అదర్ కుమారిగా వివాహమైనటువంటి స్త్రీగా అయ్యే ఆలోచన కూడా ఎందుకు చేయాలి? కుమారీల పేరు బాగా ప్రసిద్ధి చెందింది. బాల బ్రహ్మచారిగా ఉండడం ఎంతో మంచిది. ఎంతో శక్తి ఉంటుంది. ఇతరులను గురించిన జ్ఞాపకాలు ఉండవు. ధైర్యం ఉంటే చేసి చూపండి, కానీ చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. జంటగా అయితే ఇద్దరు అవుతారు. కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు. ఇద్దరుగా ఉండడం నుండి ద్వైతం వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత కుమారిగా ఉండడం చాలా మంచిది.
కుమారీలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. బంధనంలో చిక్కుకోవడంతో బంధనాలు ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి. బుద్ధి చిక్కుకుపోయే విధంగా సాలెగూడును అల్లుకోవడం ఎందుకు? ఈ విధంగా సాలెగూటిలో చిక్కుకుపోవడం మంచిది కాదు. కుమారీల కొరకు ఎంతో మంచి అవకాశం ఉంది. కుమారీలు తండ్రి పేరు ప్రసిద్ధి చెందేలా చేశారు. కన్నయ్య అనే పేరు మహిమ చేయబడి ఉంది కదా, కన్యలకు అయ్య అని. కుమారీలుగా ఉండడం ఎంతో మంచిది. వీరికి ఇది చాలా సహజం. విద్యార్థి జీవితం పవిత్రమైన జీవితం. బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కుమారులు భీష్మ పితామహుడిలాగా అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలా ఉండినారు. అందుకే దిల్వాడా మందిరంలో స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలను ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మిగిలిన విషయాలన్నీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి. తండ్రిని స్మృతి చేయడంలోనే మీ కళ్యాణం ఉంది. పొరపాట్లు జరుగుతాయి, పిల్లలు క్రింద పడిపోతారు. మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం చేసుకోండి. పరులను చింతన చేయకూడదు. మరి శరీరం కూడా పరాయి లిస్టులోకి వేయండి అంటారు బాబా. దీని గురించి కూడా చింతన అవసరం లేదు. మన చింతన స్వచింతన అంటే ఆత్మచింతన చేయాలి. ఇతర చింతనలోకి వెళ్ళకండి. మీరు బంగారులాగా అవ్వండి. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయండి. సతో ప్రధానంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. పావనంగా అవ్వకుండా ముక్తిధామంలోకి వెళ్ళలేరు. ఉపాయం ఒక్కటే. తద్వారా అంతమతిసో గతి అవుతుంది. అంటే అంతిమ సమయంలో ఉన్న సంకల్పాన్ని బట్టి గతి కలుగుతుంది. పరచింతన విషయాలు వదిలేయండి. వదలకుంటే మీకు మీరే నష్టపరుచుకుంటారు. ఇది శాపం కాదు, నేను ఇస్తూ ఉన్నది. శ్రీమతమును అనుసరించకపోతే మీకు మీరే శాపం కొని తెచ్చుకుంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా జీవిస్తూ కూడా ఈ పురాతన ప్రపంచం నుండి మీ లంగరును ఎత్తివేయాలి. తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇతరులను గురించిన చింతన వదిలి మీ బుద్ధిని స్వచ్ఛమైన బంగారు సమానంగా తయారు చేసుకోవాలి. పరచింతన విషయాలను చర్చించుకుంటూ మీ సమయాన్ని నష్టపరుచుకోరాదు. యోగ బలము ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి. వరదానము, తమ విజయము లేక సఫలత ఫిక్స్ అయి ఉంది అని భావించి సదా నిశ్చింతులుగా ఉండే నిశ్చయ బుద్ధి భవ. ఏ పిల్లలైతే సదా తండ్రిలో, స్వయం యొక్క పాత్రలో మరియు డ్రామాలోని ప్రతి సెకండ్ యొక్క పాత్రలో 100% నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వారికి విజయము లేక సఫలత నిశ్చితం. విజయము నిశ్చితంగా ఉన్న కారణంగా వీరు సదా నిశ్చింతులుగా ఉంటారు. వీరి ముఖము ద్వారా చింత యొక్క ఏ రేఖ కూడా కనిపించదు. వీరికి ఈ కార్యము లేక ఈ సంకల్పము సఫలమయ్యే ఉంది, విజయం అయ్యే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్నలు తలెత్తవు. స్లోగన్, వినడము వినిపించడంలో భావన మరియు భావాన్ని మార్చివేయడమే వాయుమండలాన్ని పాడు చేయడం. ఏదైతే వింటున్నామో వినిపిస్తామో బాబా ఎలా చెప్పారో అలాగే ఉండాలి యథాతథంగా అంటున్నారు బాబా. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సూక్ష్మంగా ఉండే బీజాన్ని సంపూర్ణ స్వచ్ఛంగా పవిత్రంగా అవ్వటానికి పవిత్రత సాగరుడైన బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంపూర్ణ పవిత్రత లెక్క ప్రకారం వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రత యొక్క బీజమే. సంపూర్ణ పవిత్రతతో పోల్చుకుంటే వ్యర్థ సంకల్పాలు నడవడం. మెజారిటీ పిల్లలలో ఈ సంస్కారం ఇంకా మిగిలి ఉంది. వ్యర్థ సంకల్పాలకు ఆధారము మనస్సు. ఇది మన్మనాభవగా కానివ్వదు. ఎందుకంటే మనస్సు ద్వారానే బాబాను స్మృతి చేసేది, మనస్సు ద్వారానే వ్యర్థము నెగిటివ్ ఆలోచన చేసేది కూడా. రెండు ఒకేసారి ఉండవు కదా. వ్యర్థం ఉంటే సమర్థత ఉండదు, సమర్థత ఉంటే వ్యర్థం ఉండదు.
వేరే విషయాలు ఉన్నాయి అంటే బాబా అక్కడ నిలబడరు. బాబా ఉన్నారు అంటే వ్యర్థ ఉండదు. కనుక మిమ్మల్ని మన్మనాభవగా కానివ్వదు వ్యర్థ సంకల్పాలు. అందువలన శ్రీమతము అనే కళ్ళెమును టైట్ చేసి ఇప్పుడు నడిపించాలి అంటే కళ్ళెం మన చేతిలో ఉండాలి. శ్రీమతము బాబా ఎలా చెప్తున్నారో ఆ మాటలే శ్రీమతము అంటే అది టైట్ చేసి వ్యర్థ సంకల్పాల అపవిత్రతను సమాప్తం చేయండి. ఓం శాంతి.